అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా అంబాజీపేట టీంతో ఇక్కడికి వచ్చేసి మేము కబుర్లు పెట్టుకోవడానికి వచ్చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ Feb 2 సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మా డైరెక్టర్ గారి తరపున, మా ప్రొడ్యూసర్ గారి తరపున, మా హీరో హీరోయిన్ తరపున కూడా నేనే చెప్తాను, అందరూ వెళ్ళి చూడండి. వాళ్ళు కూడా చెప్తారు ఇప్పుడు. హలో డైరెక్టర్ గారు, దుష్యంత్ గారు. హలో ధీరజ్ గారు. మనం ఇప్పుడే కలిసాము. సో Feb 2 మన సినిమా రిలీజ్ అయిపోతుంది. ఒక ప్రొడ్యూసర్గా మీకుండే ఆ టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి చెప్పండి. మాకు సెపరేట్గా ఉన్నాయి. ఒక ఆర్టిస్ట్గా నాకు, హీరోగా తనకి, హీరోయిన్గా తనకి, డైరెక్టర్గా తనకి, మాకు ఉన్నాయి. మేము చెప్తాం, మీరు చెప్పండి. నాకు యాక్చువల్లీ టెన్షన్ లేదు, అసలు 0% టెన్షన్, ఓన్లీ ఎగ్జైట్మెంట్ ఉంది. అదే 100 మీటర్లు దాటి పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కదా, రేపు నైట్ 9 o'clock ప్రీమియర్స్ అని. అది చదువుతున్నప్పుడల్లా అసలు ఈ రోజే నైట్ వేసేస్తే అయిపోద్ది కదా, టుమారో అనేది నచ్చట్లేదు, టుడే అనేది నచ్చుతుంది. రేపటికి 100 కాస్త 200 అయిపోతుందేమో. ఏదో అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా. గుడ్. మీరు ఎగ్జైట్మెంట్ పాజిటివ్గా ఉన్నారు. అంటే మేము కూడా అందరం పాజిటివ్గానే ఉన్నాం, కానీ కొంచెం టెన్షన్ కానీ. అసలు పాజిటివ్ రిలీజ్ అయితే ఎట్లుంటుంది? సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నా. సూపర్. మీరు? నాకైతే ఉంది టెన్షన్. అంటే మీ టెన్షన్ మా మీదే కనిపిస్తుంది మాకు, మీరు చెప్పాల్సిన అవసరం సినిమా మీద లేదు. కాదు, కాన్ఫిడెంట్ సినిమా మీద ఎప్పుడో కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ రిలీజ్ కదా, ఫస్ట్ రిలీజ్ కాబట్టి మన సినిమా మీద మనందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. ఉండింది. టెన్షన్ ఎక్కడ వస్తుందంటే మన ప్రోడక్ట్ అవతలోడికి ఎలా నచ్చుతుంది అనేదే టెన్షన్. నచ్చుతుంది, ఆ టెన్షన్ కూడా లేదు. అంటే సినిమా అంటే ఫస్ట్ రిలీజ్ కదా, నేను ఏమాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నా. ధీరజ్ గారు ఏం టెన్షన్ వద్దు, మీరు ఫస్ట్ కాపీ ఇచ్చేయండి అని ఆయనే పుష్ చేస్తున్నారు నన్ను అనమాట. సో అదే అంటే టెన్షన్ అంటే కాపీ కోసం, అంతే టెన్షన్ అని. వీళ్ళు ఏం చేశారంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి బయలుదేరి వచ్చే ముందే కాపీ లాక్ చేస్తారు. వాళ్ళు అన్నపూర్ణలో రెండరింగ్ పెట్టి పంపించాలి. కాల్ చేసినప్పుడు అంతా అయిపోయింది, నేను స్టార్ట్ వస్తున్నాను అన్నారు. వచ్చారు, ఈవెంట్ జరిగింది, కూల్గా అందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం. పొద్దున్న కూడా లేచి ఆఫీస్కి వెళ్ళాం, ప్రమోషన్ అని, డిస్ట్రిబ్యూషన్ అని, ఆ పనులలో ఉంటే 2 o'clock నాకు కాల్ వచ్చింది. ఏంటంటే సార్ కంటెంట్ రాలేదు సార్ ఇంకా అని, క్యూబ్ నుంచి యూఎస్ కాల్ వచ్చింది. కంటెంట్ రాకపోవడం ఏంటి, రాత్రి అయిపోయింది కదా అన్న. అప్పుడు ఈయన కాల్ చేస్తే అదేనండి కంటెంట్ పంపాలి కదండి అని. అంటే సినిమా రెడీ చేసి హార్డ్ డిస్క్లో పెట్టి ఈయన దగ్గర పెట్టేసుకున్నారు, వాళ్ళకి ఇవ్వాలనే మర్చిపోయారు. సినిమా మీదే, మీ దగ్గరే ఉంటుంది, కానీ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. రిలీజ్ అని చెప్పాం కదా, చాలా అనుకున్నారేమో, ఇచ్చేసారా? ఓకే, మీరు చెప్పాలి. ఆర్టిస్ట్ సుహాస్ చెప్పండి. మీరెందుకు అంటే ఇప్పటి వరకు ఆర్టిస్ట్ గా పక్కన కూర్చోబెట్టిన నన్ను ఈరోజు యాంకర్ని చేసి కూర్చోబెట్టారు. అయితే మర్యాద పూర్వకంగా ఏదైనా మాట్లాడాలి. వద్దులే, మనకు అవన్నీ సెట్ కావగానే నువ్వు చెప్పు, నీకు ఎట్లుంది? ఇంకా ఒక్క రోజే ఉంది మన సినిమాకి. అవును, రేపు అంటే 2వ తారీఖు రిలీజ్, ఆ ఎగ్జైట్మెంట్ కాస్త 1వ తారీఖు పెయిట్ కదా, ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. సేమ్ ఆయన చెప్పినట్టే రేపు నేను అనలేను కానీ ఆయన అనొచ్చు, ఇవాళ టుడే అని ఎందుకు అనకూడదు అని. బట్ వెయిటింగ్, రేపు ఎప్పుడు అవుతుందో అని. పబ్లిక్ టాక్ కావాలి తొందరగా, అసలు పబ్లిక్ లవ్ ఎలా చూపిస్తారా అని వెయిట్ చేస్తున్నాను. నేను కూడా యాక్చువల్గా. నేను కూడా అంటే మిక్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ టెన్షన్ అనమాట. నీకు డెబ్యూ కాబట్టి టెన్షన్ ఉంది, కానీ సినిమా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది స్టోరీ మీద. ఆబ్వియస్గా అందరికీ అదే ఉంది, అందరికి ఉన్న కామన్ పాయింట్ కాన్ఫిడెన్స్. ఎస్ అదే ఐ థింక్ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది టీంలో. అంటే ఎప్పుడెప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటారు, రోజు ఫిల్ అయిపోతాయి, ఆ ఎక్సైట్మెంట్, ఆ టెన్షన్ బుక్ మై షో ఓపెన్ చేస్తుంటే బుక్ అయిపోతుంటాయి చూడు, అది ఇప్పుడు మన సినిమాకి కావాలి. every 5 minutes బుక్ మై షో, ఓకే ఫైన్, ఒక రో ఫుల్ అయింది. సో ఇప్పటి వరకు నువ్వు యూట్యూబ్ చేసినావు కదా, ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద నువ్వు చూసుకోబోతున్నావు, నీ ఫ్యామిలీతో పాటు చూస్తావు డెఫినెట్ గా, అదైతే ఫర్ షూర్. సో ఈగర్నెస్, ఎగ్జైట్మెంట్ ఏ లెవెల్ ఉంది నీకు? నేను ఒక ఆడియన్స్ లా చూసుకుందామని ఫిక్స్ అయిపోయినా. అక్కడ నాకు లక్ష్మి మాత్రమే కనిపించాలి, నో శివాని అని. సో చాలా చాలా ఎక్సైట్మెంట్, అంటే ఎప్పుడు బిగ్ స్క్రీన్లో చూసుకోలేదు కదా. సో ఐ థింక్ డ్రీమ్ కమ్ ట్రూ ఫీలింగ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాలి. పొద్దున్నే ఒక కాల్ వచ్చింది నాకు, మా ఎస్కేఎన్ గారు, వంశీ గారు కాల్ చేశారు.
ఏంటి అంటే ఒక థియేటర్ దగ్గర థియేటర్ మేనేజరు సార్ హీరోయిన్ కట్అవుట్ లేదా అని అడిగాడంట. అంటే వంశీ గారు షాక్ అయ్యి హీరోయిన్ కట్అవుటా, కొత్త అమ్మాయి అండి అన్న. అదే సార్ తెలుగు అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చిందని 2-3 అడిగారు సార్, ఒక కట్అవుట్ పంపించండి సార్, ఎక్కడ పెట్టకపోయిన పర్లేదు మా థియేటర్ దగ్గర మాత్రం ఒక కట్అవుట్ కావాలి సార్ పంపించండి సార్. ఎస్కేఎన్ గారు అది వినగానే లేదు నిజంగా పెట్టండి, తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం అంటే టైలర్ లాంచ్ అప్పుడు చూసాం, ఎక్కడ చూసాం ఎందుకో నాకు తెలియదు కానీ అసలు అందరూ ఈ అమ్మాయి మైక్ పట్టుకున్న అరవడం స్టార్ట్ చేస్తారు. సో అదంతా చూసి ఈ అమ్మాయికి ఏదో గట్టి ఫాలోయింగ్ ఉంది, మనకు తెలియని ఫాలోయింగ్ అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఆల్రెడీ జనాల్లోకి కనెక్ట్ అయిపోయారు కాబట్టి ఒక చోట కట్అవుట్ పెట్టిద్దామని అమ్మాయికి ప్లాన్ చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత నువ్వు వెయిట్ చేయి, మనం పార్టీ చేసుకుందాం. నాకేమో అబద్ధం చెప్పారా? ఏం డైరెక్టర్ గారు మీకు తెలియదా? అంటే ఫస్ట్ సినిమాని బట్టి తీసుకున్నాను నేను. ఫస్ట్ సినిమాకి టీజర్ లాంచ్ దగ్గర నుంచి పాటలు పాడేయటం, ఇంప్రెస్ చేసేయటం. ఫాలోయింగ్ చూస్తే ఫస్ట్ సినిమా కాదేమో అనిపించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది అయ్యారండి ఫాలోవర్స్? చూడలేదు, 20 దాటారు. 30 ఈ అమ్మాయి షూట్ స్టార్ట్ అయ్యే టైంకి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే అప్పుడు ప్రాబ్లీ 2000 కూడా లేరు. లేదు, ఒక 10 ఉండే. లేదండి అప్పుడు తక్కువ ఉన్నారు. 10 ఇప్పుడు 20,000-30,000 పెరిగారు. నేను అదే చెప్తున్నా, అమ్మాయిలకి సినిమా రిలీజ్ అయ్యింది అనుకో అది ఎక్కడికో టచ్ అవుద్ది. నేను మొన్న క్యాజువల్ గా ట్యాగ్ చేద్దామని చూస్తే అసలు చూసి ఈ గ్యాప్ లో ఏమన్నా పెయిడ్ చేసి ఫాలోవర్స్ వచ్చారా, ఎలా వచ్చారు ఏంటి నాకు అర్థం కాలేదు. యాక్చువల్ గా ట్రైలర్ లాంచ్ అప్పుడు ఒకళ్ళకి డౌట్ కూడా వచ్చింది, వీళ్ళని పెట్టి పెయిడ్ ఫ్యాన్సా వీళ్ళు జెన్యూన్ ఫ్యాన్సా అని. నువ్వు చెప్పు. జెన్యూన్ మన అందరి రీల్స్ లో ఏం రీల్ వైరల్ అవుతుంది ఎక్కువ, రీల్ అలా కొడుతుంది. సినిమా తర్వాత ఇంకా అసలు చిచ్చి మీకు అసలు అవి ఫాలోవర్స్ అంటారా అంటే సరే చూద్దాంలే. దుష్యంత్ గారు, సెట్లో మనం ఎన్ని కష్టాలు పడ్డాము, ఏమేమి చేసినాము, ఎంత ఇదిగా సరే ఇది లేదంటే సరే దీంతోనే అడ్జస్ట్ అయిపోయి చేసేద్దాం అని చాలా కష్టపడి చేసినాం. కానీ సెట్స్కి రాకముందు మీరు ఏం ఫేస్ చేశారు? ఫేస్ చేయటువంటి ఏం లేదండి, కరెక్ట్ కాస్టింగ్ కావాలి. ధీరజ్ గారు మేము అదే అనుకున్నాం. సో ఎవరు వచ్చినా ఓకే, మీరు ఎవరు అనుకుంటున్నారు అంటే నేను వీళ్ళు అనుకుంటున్నా, ఓకే వాళ్ళ డేట్లు దొరకట్లేదా అని అంటే కాన్స్టెంట్గా ట్రై చేస్తున్నాను. లేదు మీరు అనుకున్న వాళ్ళని తీసుకోండి అంటే మీరు ఇప్పుడు మీరు ఉన్నారు, నేను చెప్పాను నాకు శరణ్య గారు అయితేనే ఫిట్ అవుతుంది. లేదు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. సో అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయలేదు, యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. వీళ్ళు అనుకున్నాం వీళ్ళనే తీసుకున్నాం. అసలు ప్రీ వర్క్లో మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఏమీ లేదు, హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట. షూట్కి ఎప్పుడు వెళ్తాం అనేది. సో ఆయన హెయిర్ కట్ గురించి కొన్ని రోజులు ఆగాము, వేరే షూట్లో అంటే మేము ఇద్దరం ఎప్పుడు ఎక్సైట్గా ఉన్నాం, ఎప్పుడు వెళ్తాం షూట్కి అనే దాంట్లో కొంచెం అట్లా 1 month 2 months ఆగిపోయినా కూడా మేము ఇద్దరం ఇలా చూసుకుంటాం, ఎప్పుడండి అలా అంటే. సో డౌట్లు లేవు యాక్చువల్లీ. సో వెళ్ళిపోదాం అనే దాంట్లోనే ఉండింది కదా, కాస్టింగ్ అంతా కుదిరింది. సో ప్రాబ్లమ్స్ ఏం లేవు అసలు. లేదు యాక్చువల్లీ ఫస్ట్ డిస్కషన్లో ఇందాక యాక్చువల్లీ మీరు ఉన్నారని చెప్పడం కాదు, శరణ్య గారు కావాలని అనుకున్నారు కానీ అప్పుడు మీరు బిజీగా ఉన్నారు, ఖుషి సినిమా చేస్తున్నారు, కాశ్మీర్ వెళ్ళిపోయారు, 30 days అసలు మంది ఎలా ఉంటుందో తెలియదు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, శరణ్య గారు చేస్తున్నారు, డేట్స్ కావాలంటే అటు ఇటు అంటే అప్పుడు ఆ 10 days వస్తుందంటే 10 days చేయండి, బ్రేక్ అయినా తీసుకుందాం కానీ ఆవిడే చేయండి. మనం అంటే అప్పుడు మనది కంప్లీట్గా 60 days షెడ్యూల్ అక్కడ అమలాపురంలో అనుకున్నాం కదా. సో కొత్త వాళ్ళు అది ఇది అంటే వద్దు, మనం ఏదైతే సినిమాకి బెటర్ అవుతుంది అని అనుకున్నామో, ఆ క్యారెక్టర్కి న్యాయం జరుగుతుంది అనుకున్నామో వాళ్ళని పెట్టాలని అనుకున్నాం. మీదొకటి జగదీష్ది కూడా జస్ట్ షూట్ ముందు రోజు వరకు తన దగ్గర వేరే సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నాడు. అంటే అప్పుడు పుష్ప షూటింగ్ అది అసలు వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు వెళ్ళాలో తెలియదు కాబట్టి అదో క్లాష్ ఉండింది. అతన్ని కూడా నేను ముందు రోజు వరకు మాట్లాడి క్లియర్గా ఎలా అయినా సరే పుష్ప డేట్స్ ఉన్నా నేను రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటాను, బట్ మీరు అనుకున్నారు కాబట్టి అదన్నే పెడదామని పెట్టడం జరిగింది. అంటే ఎవ్రీ మార్నింగ్ మా ఇద్దరికి ఒక మీటింగ్ ఉంటుంది అనమాట, స్క్రిప్ట్ గురించి వీటి గురించి కాదు. సరే ఎక్కడ ఉన్నారండి, కాశ్మీర్లో ఉన్నారు అనగా ఎలా ఉన్నారు, జగదీష్ ఎక్కడ ఉన్నాడండి, పుష్పలో ఉన్నారు, ఇదే.
సో ఫైనల్లీ మిమ్మల్ని అలా పట్టుకొని నాకు తెలుసు ఈ స్టోరీ అంతా, ఊరికే నేను వస్తాను ఒకసారి విందామని. మీరు హ్యాపీగా కోసం మీరు ఎంత కష్టపడి ఆగారు, ఎన్ని రోజులైనా ఆగారు. అంటే వేరే ఆప్షన్ కూడా అనుకోలే. అంటే ఆయన కూడా అంటే ఓకే కాశ్మీర్ ఉన్నారు కదా, ఆవిడ వచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేద్దాం ఇలాంటివే కానీ అసలు వేరే ఇబ్బందులు ఏమీ లేవు. సో ఆర్టిస్ట్ మీ ఇద్దరిది జర్నీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది. సో బిగినింగ్ ఎట్లా ఉండింది దుష్యంత్తో? అంటే అసలు నేనేం మాట్లాడాడు కదా, అంటే నువ్వు పెద్దగా ఏం మాట్లాడవు కొత్త వాళ్ళతోని, మీరిద్దరు ఎలా మాట్లాడుకున్నారు అనేది నాకు పెద్ద డౌట్. మేమిద్దరం ఏం మాట్లాడుకునే వాళ్ళం కాదు, మ్యూచువల్ ఫ్రెండ్ లాగే. అప్పుడు చాయ్ బిస్కెట్లో చేస్తున్నప్పుడు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు, నన్ను హీరోగా పెట్టుకున్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్. అప్పుడు మనం చాయ్ బిస్కెట్లో తప్ప వేరే వెళ్ళి చేసేవాళ్ళం కాదు కదా. తర్వాత ఇంక సినిమా డియర్ కంప్లీట్ అప్పుడు ఫస్ట్ చెప్పాడు, నాకు కెరీర్ ఎంత బాగుంటే హీరో అని చెప్పి నన్ను దింపేద్దాం అనుకుంటున్నారా రూపాయలు వచ్చేటప్పుడు కూడా బ్రో స్టోరీ అన్నాడే వెళ్ళాము ఒకడు కలర్ ఫోటో ఇప్పుడు నేను చెప్తే మాత్రం చేయరు. అవును అప్పుడు మన నాకు కాన్ఫిడెన్స్ లేదు, అప్పుడు హీరో నేను మంచిగా చేస్తున్నాను కదా. నువ్వు చాయ్ బిస్కెట్ లో ఉన్నప్పటి నుంచే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. నేను నీ వీడియోలు చూసిన బాగుంటది అబ్బాయి వాయిస్ అని అనుకునేదాన్ని. థ్యాంక్ యూ. అంతొద్దు. సో సుహాస్తోని ఫస్ట్ నీది డెబ్యూ కాబట్టి సుహాస్తోని ఫస్ట్ నువ్వు యాక్చువల్గా ఫ్రెండ్ రోల్కి వచ్చినావు కదా. ఫ్రెండ్ రోల్ అంటే నేను అనుకుంది అది. అదే నిన్న కాదు నేను నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. హీరోయిన్స్ కి ఆడిషన్ తీసుకుంటామని తెలియదు నాకు. అవును ఆల్రెడీ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటారు అని చాలా మంది అనుకుంటారు. సో నువ్వు వచ్చినావు, నువ్వు హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయింది సుహాస్ పక్కన. సుహాస్ పక్కన అప్పటికే సుహాస్ కలర్ ఫోటో వచ్చేసింది. హీస్ వెల్ నోన్ ఆర్టిస్ట్ అప్పటికే. నీకు ఎట్లా ఉండే ఫీలింగ్ సుహాస్ తోని సినిమా వచ్చేసింది నాకు హీరోయిన్ గా? కలర్ ఫోటో చూడలేదు కానీ ఫ్యామిలీ డ్రామా చూసాను. అది హైలైట్. ఫ్యామిలీ డ్రామా చూసి నెక్స్ట్ డేనే కలవాలి, ఒక రిహర్సల్ చేసుకోవాలి అన్నారు. నేను కలవనండి అంటే ఆ క్యారెక్టర్ చూసి అబ్బా ఇప్పుడు నేను సైక్ చేస్తారేమో అనుకుని కలవను. ఇంకా ఏమనిపించింది? ఇంకా భయం వేసింది యాక్చువల్లీ. ఇష్టం కదా టెన్షన్. కానీ ఆ సీన్ అలాగే ఉండింది. సైకో సెలూన్ షాప్ ఫస్ట్ మీటింగ్ సీన్ ఇచ్చారనమాట రిహర్సల్. అదనట్లే ఫస్ట్ నీకు ఫ్యామిలీ డ్రామా చూడంగానే ఇప్పుడు ఈ సైకో మోహన్ తోని ఇంప్రెషన్ సైకో అని స్ట్రెస్ చేసి చెప్తున్నావు అంటే బాగుంది. బాగుంటుంది లేదు నన్ను రోజు చెప్తుంటే అసలు చెప్పండి. భయం వేసింది బట్ ఆ తర్వాత నిన్ను చూడ భయపడ్డదంట ఆ పిల్ల ఒక్కరోజే. ఫస్ట్ అమ్మాయిది ఆడిషన్ వీడియో కూడా పంపించారు నాకు. పంపిస్తే బేసికలీ అది ముసుగు కట్టుకొని ఉంటారు కదా, ఓన్లీ ఐసే కనబడుతాయి. వీడియో ఒక 2 minutes ఉంటే 1.5 minutes ముసుగుతోనే ఉంటుంది. లాస్ట్ 30 seconds ముసుగు తీసి చెప్పి సార్ బాగా చేసింది సార్, మొత్తం ముసుగే ఉంది కదా ఇందులో బాగా చేయడం ఏముంది అన్న. సార్ లేదు సార్ ఐస్తో కూడా బాగుంది సార్, ఐస్తో లాంగ్వేజ్ అర్థం అవుతుంది సార్ నన్ను. సరే అయితే కావాలి అన్నారా? సో ఫస్ట్ చెప్పండి. ఏం లేదు, ఆయన అంటే మా ఇద్దరికి హీరోయిన్ గురించి టెన్షన్ అనమాట. ఓకే అందరూ దొరికేశారు, హీరోయిన్ దొరకట్లేదు. ఎందుకంటే 2 నెలల నుంచి ఎదుగుతానే ఉన్నాం హీరోయిన్స్ గురించి. దొరికారా అంటే దొరకలేదు, దొరికారా అంటే దొరకలేదు. ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఈయన చెప్తున్నారు అనమాట అందరికి, అందరూ దొరికారండి, డైరెక్టర్ని అడగండి హీరోయిన్ దొరికారు. పూజ అయిపోయింది, పూజలో హీరోయిన్ లేదనమాట యాక్చువల్లీ ఫస్ట్ టైం. ఆ రోజు జరిగినప్పుడు ఉండాలి, అప్పటికి ఇంకా హీరోయిన్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇంకా వెతికి సరే తను వచ్చిన తర్వాత ఓకే బాగుండింది అన్న తర్వాత ఇంక వీడియో పెట్టి అదే అండి నాకు కళ్ళు తప్పితే ఏం కనిపించట్లేదు అమ్మాయిది అంటే లేదండి మీరు కాన్ఫిడెంటా అన్నారు. నేను కాన్ఫిడెంట్ అండి, అయితే ఓకే మిమ్మల్ని నమ్మి నేను పెట్టేస్తున్నాను. కానీ షూట్లో ఏంటి ఏదో అన్నారంట శివాని యాక్టింగ్. ఎవరు నేనా? మీరే అది ప్రాంక్ అన్నారంట కదా. అది ప్రాంక్ చేశాను సార్. నేను ప్రాంక్ కూడా సరిగ్గా చేయలేను. అంటే ఎవరెక్కడ ఫీల్ అవుతారో అని నేను ముందు ప్రాంకే మధ్యలో వదిలేస్తా. జస్ట్ ఊరికే తినడానికి రమ్మని సుహాస్ రమణ ఉన్నాడు కదా, రమ్మని ఇట్లా క్యారవాన్లోకి అంటే తను వెళ్ళి సీరియస్గా పిలిచాడంట, డైరెక్టర్ గారు పిలుస్తున్నారని. సో ఆవిడేంటి అప్పటికే ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అంటే
అంటే సీన్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు క్లాప్స్ కొట్టను ఏం చేయను అనమాట, వచ్చేస్తాను అలా సైలెంట్గా వచ్చేస్తే తను సీన్ నచ్చలేదేమో అనుకుంటే ఏడ్చుకుంటూ వచ్చింది. సరే కంటిన్యూ కొంచెం భయంతో వచ్చింది. సరే భోజనం చేస్తుంటే సరే బాగుంది కదా అని సుహాస్ బ్రో నేను అన్నా అంట, అసలు బాగాలేదు అన్న. నువ్వు చెప్పు అసలు డిసప్పాయింట్ అదే ప్లాన్. డిసప్పాయింట్ అయ్యా, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు కదా చెప్పు అది అంటే, అవును బాగా చేయాల్సింది, ఇంకా కొంచెం బెటర్గా చేయాల్సిందేమో, నేను అనవసరంగా ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాను. ఆ మాట అనే లోపు బట్ట కారిపోతుంటే నాకు భయం వేసింది అనమాట. దిగిపోయి అమ్మ నిన్ను అనలేదమ్మా ఊరికే నాకు భయం వేసి సెట్లోకి పారిపోయాను నేను. ధీరజ్ గారు, దుష్యంత్ గారు డెబ్యూ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్, కానీ డెబ్యూ ఇంత పెద్ద వెయిట్ ఉన్న స్టోరీ ఇది. అది ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్? అంటే దీన్ని తీయొచ్చు, దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళొచ్చు, ఈయన అప్పటికే సుహాస్ని ఫిక్స్ అయిపోయారు కదా, దిస్ విల్ హ్యాపెన్ అని మీకు అప్పుడే అనిపించిందా? లేదు, నాకు యాక్చువల్లీ కథ చెప్పినప్పుడే డైలాగ్ వర్షన్ కూడా రాసేసుకున్నారు. సో నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు విత్ డైలాగ్స్ చెప్పారు. సో తన రైటింగ్ బాగా నచ్చింది. అంటే నాకు ఆ కథ వింటున్నప్పుడు, ఆ డైలాగ్స్ విన్నప్పుడు చాలా జెన్యున్గా ఒరిజినల్ ఫిల్మ్ లాగా అనిపించింది. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకునేదో మన రైటర్స్ రాసినట్టు కాకుండా చాలా జెన్యున్గా అనిపించింది. సో అప్పుడే లాక్డౌన్ అయిపోయిన తర్వాత చెప్పారు. సో లాక్డౌన్లో మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూస్తే అసలు మనం ఎప్పుడు చేస్తాం ఇలాంటి సినిమాలు, న్యాచురల్ సినిమాలు అనుకునే టైంలో కథ చెప్పారు. సరే హ్యాపీగా ఇక్కడంటే కోవిడ్ షూటింగ్ చేసుకొని ఎవరు అక్కడ చేసేసుకోవచ్చు కదా అని అలా స్టార్ట్ అయింది ప్లాన్. లేదు, కథ విన్నప్పుడే జెన్యున్గా చేయాలని అనిపించింది. ఆ కథ విన్నప్పుడు తన రైటింగ్ బాగా నచ్చే ముందుకు వచ్చింది. గుడ్. మీరు సుహాస్ని ఒప్పించడానికి ఎంత టైం పట్టింది? అసలు టైం పట్టలేదు నాకు. లేదు అంటే ఎప్పటి నుంచో వేరే కథలు డిస్కస్ చేసుకున్న తర్వాత తను కలర్ ఫోటో చేశాడు. కలర్ ఫోటో చేసిన తర్వాత ఇంకా అలా కార్లో తిరుగుతా అనుకున్నా, మనకి ప్రొడ్యూసర్ అంటే కలర్ ఫోటోకి ముందు నేను అడుగుతా ఉన్నాను, చేద్దాం అంటే ఎలా చేస్తావు ప్రొడ్యూసర్, ఇవన్నీ దొరకాలి కదా, మన ఇద్దరం చేస్తా అంటే కుదరదు కదా అనే టైంలో కలర్ ఫోటో వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు చేద్దాం అని నన్ను పూర్తి చేయి కదా అని ఒక పూర్తి చేయాలి రాసుకున్నాడు కానీ బౌండ్ పంపించట్లా. కోవిడ్ టైం అందరూ ఖాళీగా ఉన్నారు, ఆయన మాత్రం షూటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక ప్లేస్ లోకి వెళ్ళి షూట్ చేస్తున్నాడు. నాకు రోజు ఫోన్ అనమాట, ఏంటి పూర్తి చేసావంటే షార్ట్ గ్యాప్ లో ఇక్కడ ఫోన్ చేసాను. నైటా? ఓకే. సరే కలర్ ఫోటో వచ్చింది కదా, ఇంకా మన ఏం పట్టించుకుంటానులే నేను లైట్ తీసుకుంటే తనే కాల్ చేశాడు అనమాట, ఏంటి పట్టలేదు ఇప్పుడు అని. నువ్వే కదా ఎలా హీరోయిన్ చేస్తావా అన్నావు అంటే ఏంటి ఇంకా నాతో చేస్తారా సినిమా అన్నాను నేను. అంటే సరే ఏంటి అసలు టైటిల్ ఏం పెట్టావు అంటే ఇలా చెప్పాను, టైటిల్ చెప్పిన తర్వాత అవునా ఓకే అయితే మనం చేసేద్దాం చెప్పేస్తున్నా అన్నట్టు అని చెప్పి అంటే మా ఇంట్లో చెప్పాను సినిమా సుహాస్తో అనుకుంటున్నానంటే వాళ్ళు కూడా నమ్మలేదు. ఫస్ట్ మా అన్నయ్య బిలీవ్ చేయడం అనమాట. నేను ఏదన్నా చెప్తా ఉంటాను అనమాట, ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తాం ఇంకో సంవత్సరం అంటే ఇంకో 2 ఏళ్ళు పట్టుద్దా అన్నాడు. ఫైనల్గా మా ఇంటికి వచ్చి అప్పుడు మా ఇంటికి సుహాస్ వస్తే కానీ మా ఇంట్లో వాళ్ళు నమ్మలేదు అనమాట. కథ ఇంటికి వచ్చి విన్నాడు కదా, పూర్తి కథ. యాక్చువల్లీ ఈ కథలో జస్ట్ కథ చెప్పడానికి అయితే డైరెక్ట్గా సీన్స్ రాసేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు హీరోకి ఎలా అయితే ఇటు సెలూన్ షాప్, బార్బర్ షాప్ ఉంటుంది, అటు బ్యాండ్ ఇలా ఉంటుంది. సో ప్రతి క్యారెక్టర్కి డీటెయిలింగ్గా రాసుకున్నారు. అంటే పాటల పుస్తకం కానీ లిటరలీ ఆ టైంలో జరిగిన అన్ని థింగ్స్, మన సెల్ ఫోన్ రీఛార్జ్ కార్డు కానీ చాలా ఎలిమెంట్స్ డీటెయిలింగ్స్ రాసుకున్నారు. సో అవి చాలా అంటే స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా చాలా బాగుంటాయి, కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ అవి ఉన్నాయి. అవును, చాలా న్యాచురల్గా మన సెట్ కూడా, అది సెట్ అని మనం చెప్పే వరకు కూడా అది ఎవరు నమ్మరు. ఆ సెలూన్ షాప్ కానీ మీరు కాయిన్ బాక్స్ లో అయితే ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు కూడా, చాలా రేర్.
అది బాగా అనిపించింది. మీకు అసలు అవన్నీ పెట్టాలని ఎట్లా ప్రతి డీటెయిలింగ్, ఆ పాటల పుస్తకం కొనుక్కునేదాన్ని నేను ₹2 ఒకటి అప్పట్లో. అదే మీరు కొనుక్కున్నారు కదా, మేము కూడా కొనుక్కున్నాం అలాగే. అదే మీరు మాకంటే ముందు పుట్టారులే సార్. వదిలేండి నా టాపిక్. ధీరజ్ గారు మీరు ఇలా ఏమైనా చేశారా? పాటల పుస్తకాలు పాటల పుస్తకాలు కొన్నాను, కానీ పాడడం రాదు. కానీ ఇక్కడ ఆవిడకి తప్పితే ఎవరికి రాదు సార్. అంటే అప్పట్లో కాలేజ్లో చదువుకునే టైంలో బస్ స్టాప్ దగ్గర కింద పెట్టి అమ్మేవాళ్ళు పాటల పుస్తకాలు, ఫిలిం మ్యాగజైన్స్. మ్యాగజైన్స్ అయితే చదివేసేవాడిని తీసుకొని. అప్పుడు సూపర్ హిట్, సంతోషము, ఇంకేదో ఉండే సినీ ఏదో ఒక 4-5 ఉండాలి. స్వాతి లేదు మనం చదవంగా, దాని మీద మొత్తం సినిమా బొమ్మలు ఉండేవి. లేదు, ప్రాపర్ ఫిలిం మ్యాగజైన్లు, సినీ స్టార్ అని, సినీ ఏదో అని ఉండేవి. సో ఫిలిం మ్యాగజైన్స్లో ఇప్పుడు ఒక సినిమా కళ్యాణ్ రామ్ గారు అతనొక్కడే ఆడియో ఫంక్షన్ జరిగింది, అందులో హరికృష్ణ గారు ఇది మాట్లాడారు అని ఒకటి ఉంటుంది కదా. సేమ్ ఆర్టికల్ అన్ని బుక్స్లో మళ్ళీ మళ్ళీ రిపీట్గా చదివేవాడిని. వీడేం రాశాడు, వాడేం రాశాడు, అంటే ఒక్క వర్డ్ ఏమైనా ఎక్స్ట్రా రాస్తారేమో అని ఎత్తుకునేవాడిని. మొత్తం కాపీ పేస్ట్ ఉండేదా? అంతే, కాపీ పేస్ట్ ఉండేది. అలా అవన్నీ చదువుకునేవాడిని. పాటల పుస్తకాలు అయితే కొనేవాడిని, ఏంటంటే జస్ట్ ఊరికే కలెక్షన్ కోసం. నా దగ్గర 200 సినిమాలు ఇవి ఉన్నాయి అని చెప్పుకోవడానికి. మనకు పాడడం రాదు. ఆడియో క్యాసెట్లు కూడా అలానే కొనేవాళ్ళం. మేమేం చేశాను, నేను ఈనాడు, సాక్షి వీటిల్లో పాటలు వచ్చేవి కదా, అవి కట్ చేసి వేరే బుక్లో అతికించుకోవడం, లేదంటే రాసుకోవడం. ఫ్రెండ్ దగ్గర ఉంటే ఒకసారి నేను రాసుకొని ఇస్తాను రాసుకోవడం. హీరోయిన్ల బొమ్మలు, హీరో బొమ్మలు కట్ చేసి ఒక బండల్ బుక్లో అతికించుకోవడం, ఇవన్నీ చేసాం అనమాట. ఆ బుక్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర. మేము అంతే, హాస్టల్ రూమ్లో హీరో ఫోటోలు అన్నీ కట్ చేసి అతికించేవాళ్ళు. మాకు అంత ఫ్రీడమ్ లేదు సార్, మేము ఆ బుక్లే దాచిపెట్టుకునే వాళ్ళని దొరకకుండా. సో మీరు చేసిన ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ కాలేజ్ డేస్లో? గోడలు దూకి సినిమాలు చూడడం, అది అందరూ చేసేది. మాకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని నేను మా కాలేజ్ క్లాస్కి ఒక చిన్న విండో ఉండేది. జస్ట్ దుంపితే వెనకాల బాల్కనీలో పడతాం అంతే, కాలేజ్ దాటం. అలా దుంకి ఫోటోలు దిగి పెట్టుకున్నాం అనమాట. మాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఫీల్. నాది కాలేజీలో ఉన్నప్పుడు పోకిరి రిలీజ్ అయింది, హాస్టల్లో ఉండేవాళ్ళం. సో దాని ముందు రోజే బాలకృష్ణ గారిది వీరభద్ర సినిమా అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. అది రిలీజ్ అయింది, బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది. యాజ్ ఇట్ ఈస్గా మనం కాలేజ్ వాచ్మెన్కి ఒక ₹50-100 ఇచ్చి బయటికి వెళ్ళిపోయి సినిమా చూసి వెనక్కి వచ్చాం. నెక్స్ట్ డే పోగిరి రిలీజు. మార్నింగ్ 6 o'clockకి ఫ్యాన్స్ షో వేస్తున్నారు. టికెట్ ప్రాబ్లీ 1000-2000 పెట్టి కొన్నాం, బాగానే 10 టికెట్లు కొన్నాం. సో కాలేజ్ నుంచి వెళ్ళాలి. మార్నింగ్ 4 o'clock అంటే 6 o'clock అంటే 4కే వార్డెన్ లేచి అందరిని లేపే ముందే మనం బయటికి వెళ్ళిపోవాలి. 4 o'clock యాజ్ యూజువల్గా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మనకి స్టైల్గా తీయండి అని ఇట్లా డబ్బులు పెట్టా, నాకు వద్దు అన్నాడు. అదేంటి అన్న అంటే సరే అని ఇంకప్పుడు ఉన్న కంగారులో 500 ఇచ్చా, నాకు వద్దు అన్నాడు. అదేంటి అన్న, నిన్న వార్డెన్ నాకు లిస్ట్ ఇచ్చాడు, ఈ 10 మంది రేపు కాలేజీలో నుంచి బయటికి వెళ్ళిపోయి సినిమాకి వెళ్తారు, ఈ 10 మందిలో ఎవడిపోయినా నీ ఉద్యోగం పోద్ది అని ఓ లిస్ట్ ఇచ్చాడంట. ఆ లిస్ట్లో ఫస్ట్ పేరు మీదే ఉంది సార్ అన్నాడు. సరే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు, ఎంత బతులు పడుకున్నా పంపించాను. అసలు క్లాస్లో కన్నా జంప్ కొట్టడం ఫస్ట్ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని ఇంక అప్పుడు ఆలోచిస్తుంటే కాలేజ్ బిల్డింగ్కి బయట గ్లాసెస్ ఉంటాయి ఫ్రంట్ సైడ్. ఏబీపీ వాళ్ళు ఏదో జనరల్గా ఇష్యూస్ అయినప్పుడు ఏదో రాయితో పగలు కొడితే అద్దం పగులుతుంది. నేను 2nd floorలో ఉండేవాళ్ళం. సో ఆ పగిలిన అద్దంలో ఉంచి కిందికి వెళ్ళడానికి బెడ్షీట్లు కట్టుకొని కిందికి వెళ్ళడానికి ప్లాన్ చేసాం. అలా బెడ్షీట్లు కిందికి వేసుకొని ఆ అద్దంలో నుంచి కిందికి వెళ్ళి పట్టుకొని వెళ్ళాం. పాపం సరే నేనంటే బాగానే వచ్చాం, కొంచెం హైట్ ఎక్కువ కాబట్టి సగంలోనే అది వదిలేసిన కింద కాళ్ళు ఆనే. మా ఫ్రెండ్ ఒక అతను నాకన్నా మహేష్ బాబు ఫ్యాను, పాపం తను కిందికి వస్తున్నప్పుడు మిడిల్లోనే అది బెడ్షీట్ ఊడిపోయింది, కింద పడ్డాడు, కాలు దెబ్బ తగిలింది. పాపం కుంటుకుంటే సినిమాకి వచ్చాడు. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చాము. ఎలాగానే వాచ్మెన్ సార్ ఆఫీస్ రూమ్కి రమ్మన్నారు సార్ అన్నారు.
ఆఫీస్ రూమ్కి వెళ్ళేసరికి ఒక 20 మంది లైన్ ఉంది. ఏంటంటే మార్నింగ్ షోకి సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ కాలేజ్ నుంచి జంప్ అయ్యి సినిమాకి వెళ్ళిన వాళ్ళందరినీ నిలబెట్టి వార్డెన్ ఆబ్వియస్లీ ఫోన్ తీసుకొని వాళ్ళ ఇంటికి పేరెంట్స్కి కాల్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ముందు కూర్చొని సార్ సారీ సార్ ప్లీజ్ సార్ ఇంకెప్పుడు వెళ్ళండి సార్ వదిలేండి సార్ అని అడుగుతున్నారు. ఆయనేమో ఆబ్వియస్లీ అందరినీ బెదిరించడానికి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పడాలు, వీడియో ఇక్కడ ఉన్నారు ఏడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. నా ముందు ఇంకొక 3-4 ఉన్నారు. నేను జస్ట్ ఇలా చూసా మామూలుగా, అరే నువ్వు ఇటు రారా అని పిలిచాడు. సరే అని వెళ్ళా. ఆబ్వియస్లీ సార్ సారీ సార్ ప్లీజ్ సార్ అని అంటే అంత ఓవర్ యాక్షన్ వద్దు, వెళ్ళే ముందు లేదా అన్నాడు. అదే సార్ ఇంకెప్పుడు వెళ్ళను సార్, ఇంకా చదువుకుంటాను సార్, సారీ సార్ ప్లీజ్ సార్ అది ఇది అని అంటే ఆల్రెడీ మీ ఇంటికి ఫోన్ చేస్తాను అన్నాడు. అవునా అన్నా అంటే చేశాను కానీ మీ డాడీ ఏంటి ఫోన్ చేసి మీ అబ్బాయి హాస్టల్లో లేడు, బయటికి వెళ్ళిపోయాడు కనబట్టలేదు అంటే ఏముందండి ఈరోజు పోకిరి సినిమా రిలీజ్ కదా, మహేష్ బాబు ఫ్యాన్ కదా, ఎల్లుంటాడులే సినిమా అయిపోగానే వచ్చేస్తాడని సింపుల్గా ఫోన్ పెట్టేశారు. అప్పటి వరకు మన బాడీ లాంగ్వేజ్ సార్ 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 అని అనుకునే వాళ్ళం. అప్పుడు అవునా ఓకే సార్ అయితే అని. దాని తర్వాత మళ్ళీ 4 o'clockకి అవుటింగ్కి పర్మిషన్ అడుగుతారు. శ్రీ చైతన్య కాలేజ్లో అవుటింగ్కి పర్మిషన్ లెటర్ తీసుకొని రావాలి. అక్కడ కూడా క్యూ ఉంది. వెళ్ళా, నిలబడ్డా, పిలిచాడు మళ్ళీ ఏం కావాలి అన్నాడు. సార్ హెయిర్ కట్ చేసుకోవాలి సార్ అన్న. బాగానే ఉంది కదా జుట్టు అన్నాడు. లేదు సార్ చదువుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది, వెళ్ళి హెయిర్ కట్ చేసుకొని వస్తాను సార్. సినిమా చూసా కదరా పొద్దున అన్నాడు. మళ్ళీ చూస్తాను సార్. ఫస్ట్ షో ఒకటైనా సెకండ్ షో ఒకటినా అంటే టికెట్ దొరికితే అది కూడా చూసి వస్తాను సార్. ఇంకా సర్లే ఇంకా మ్యాటర్ ఓపెన్ అయిపోయింది కదా నా సంతకం పెట్టి పంపించారు. ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి మీ దగ్గర ఏం మిగలలేదు కూడా, ఇంకా ఇంట్లో కూడా తెలిసిపోయింది. మీరు ఇలాగేనా ఇలాగే సైలెంటా? నేను సినిమాల విషయంలో ఇలాంటివి సేమ్ థింగే, కాకపోతే అదే సేమ్ హాస్టల్ వార్డెన్ కనపడకుండా వెళ్ళాలన్నమాట. అంటే స్టడీ అవర్స్ ఉంటాయి కదా. మీరు ఎవరు ఇంట్లో ఉండి చదువుకోలేదా? ఇంట్లో మా టార్చర్ తట్టుకోలేక పంపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడా చదువుకోలేదు, ఓన్లీ స్లిప్స్. ఓన్లీ స్లిప్స్. ఓకే. సో అలా వెళ్ళినప్పుడు అతడుకి అనుకుంటా, అతడుకి వెళ్ళాం. మొత్తం మహేష్ బాబే ఇక్కడ. నేను కూడా మహేష్. అదే నువ్వు కూడా. ఓకే. సో అతడుకి వెళ్తే యాక్చువల్గా మేమిద్దరం, నా ఫ్రెండ్ ఉంటాడు అనమాట నాగేంద్ర అని ఇంకొక అతను, మేమిద్దరం వెళ్ళిపోయాము ఎవరికి తెలియకుండా అనుకున్నాం. కట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత మా ముందు కెమిస్ట్రీ సార్ కూర్చొని ఉన్నాడు అనమాట. సో మేమేం చేసాం, ఇలా ఆల్రెడీ చూసాం సినిమా, చూసి ఇలా కింద దాక్కొని చూసి ఇంటర్వ్యూ అదే క్లైమాక్స్ ముందే వెళ్ళిపోయాం తెలుసు కాబట్టి. సో నెక్స్ట్ డే ఏంటంటే ప్రిన్సిపల్ ఒక్కొక్కరి పేరు చెప్తున్నారు. మాతో పాటు ఇంకో 20 మంది వచ్చారు సినిమాకి కాలేజ్లో. సో మా పేరు పిలవట్లేదు, అమ్మ దొరికి సెట్ మనం ఎవరికి దొరకలేదు అనుకుంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పైకి లేపి నిన్న పని ఉండి వెళ్ళిపోయాను రా నేను, మీ ఇద్దరు కూడా వెళ్ళారంట కదా అని లేపారు. లేపి అందరూ చూస్తున్నారనమాట. సరే డైలాగ్ చెప్పు సినిమాలో అని చెప్తున్నా చెప్తుంటే అలా కాదు మహేష్ బాబు లాగా చెప్పు అని. మహేష్ బాబు లాగా చెప్పమంటే ఆయన ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇది నాయుడు గారు అది అమ్మో అదే ఇప్పుడు నేను చెప్పలేదు. సో అది చెప్పినందుకు ఎక్కువ కొట్టారు. ఇక్కడ లేడు కెమిస్ట్రీ సార్ లేడు కదా చెప్పండి ఎందుకు సార్ ఆ డైలాగ్ చెప్పినందుకు ఎందుకు అంటే ఎగ్జామ్ రాసాం ఎవరు దొరకమని మేము దొరకలేదు కాన్ఫిడెంట్గా అటు ముందు ఉందంటే నేను వెనక్కి కూర్చున్నాను అనమాట. ఇలా దొరకలేదురా మనం ఎగ్జామ్ రాయటం కంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. వచ్చాడు ఆయన వచ్చి ప్రిన్సిపల్ వచ్చి లేపాడు ఫస్ట్ నన్ను. సో ఓకేలే అనుకున్నా, అందరూ ఉన్నారనమాట అప్పుడు, కో ఎడ్యుకేషన్ మాది. సో ఇలా డైలాగ్ చెప్పు అంటే అమ్మాయిల ముందు చాలా పరువు మ్యాటర్స్ చెప్పు అంటే సరే ఇప్పటికే పరువు పోయింది చెప్పపోతే కొడతాడేమో అని నాయుడు గారు ఇలా అన్నప్పుడల్లా పట్టిమని పడేది అనమాట. అలా చాలా నాయుడు గారులు అయినాయి, చాలా దెబ్బలు పడ్డాయి అనమాట. సో అది ఎక్స్పీరియన్స్. చాలా గట్టిగా అప్పుడు తిన్నారైతే. చాలా గట్టిగా. ఓకే. నువ్వు అతడు సినిమాకి వెళ్ళావా? గోడలు దుక్కి వెళ్ళావా? గోడలు దుక్కి వెళ్ళలేదు, నార్మల్గానే వెళ్ళింది. అప్పుడు పోకిరి టైంకి అట్లా వెళ్ళింది, పోకిరి కాలేజ్కి వచ్చాము అప్పుడు స్కూలే. సో ఇట్లాంటి మంచి జ్ఞాపకాలు దెబ్బలు తిన్న జ్ఞాపకాలు ఏం లేవన్నమాట. దెబ్బలు మా నాన్న దగ్గర తినేవాడిని, కాలేజీలో కూడా కొట్టేవాళ్ళు, ఇంటర్ వరకు కొట్టేవాళ్ళు, డిగ్రీ నుంచి. కొట్టకపోతే అడగాలి. అవును, కొట్టుకుని ఎందుకుంటారు మరి మనం చేసే. నీకు నాకు అలాంటి ఏం లేవనుకుంటా
కదా స్టంట్లు లేవు. లేవు. ఓకే, కళాకారుల ఫ్యామిలీ కదా. ఫ్యామిలీతో నీట్గా వెళ్ళి వచ్చేదాన్ని అంతే. ధీరజ్ గారు, మీరు ఈ ఫిలిం సైడ్ రాకపోతే అసలు ఏం చేసేవాళ్ళు? ఫిల్మ్ సైడ్ వచ్చాను. డెఫినెట్గా ఇంకో దారే లేదు. మేము రకరకాలు అనుకున్నాను. నేను టీచర్ అనుకున్నా, నేను తర్వాత సాఫ్ట్వేర్ అనుకున్నాను. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడే సరిగ్గా రాసేవాడిని కాదు. సర్లది దీంతో పెద్ద పనే ఉంది, మనం అలానే సినిమాకి వెళ్ళిపోతున్నాం కదా అని అలా. ఆ క్లారిటీ ఉండాలి సార్ అందరికి. అది లేకే 4 ప్రొఫెషన్లు అనుకొని లాస్ట్కి ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవుతుంటాము. మీరు డైరెక్షన్ అంటే 10th క్లాస్ వరకు సీరియస్గా క్రికెటర్ని అయిపోదాం అనుకున్నా. క్రికెటర్. ఓకే, మీరు బాగా ఆడతారని కూడా విన్నా నేను. ఆడతాను. బాగా ఆడతారు, బాగా దెబ్బలు తెలుచుకుంటాడు అనమాట. మన ఉమామహేశ్వర గ్రూప్ షూట్కి ఇక్కడ మేము ఉంటాం. ఎక్కడో అవుట్ ఫోకస్లో జూనియర్స్ ఎవరో క్రికెట్ ఆడాలి, ఎక్కడో వాళ్ళు కనపడతారు లేదనేది కూడా డౌట్. అక్కడ ఈయన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అనమాట. అంటే అక్కడ వచ్చి ఫాస్ట్ బౌలింగ్ వేసి అలాగే పడ్డాడు, చెయ్యలు విరిగిపోయింది. అలా కూడా క్యారెక్టర్ చేశాడు నరేష్ గారు కట్లేస్తున్నట్టు. ఒకసారి చూడాలి, అక్కడ ఉన్నారనమాట. అవునా, యాక్ట్ చేశారు? నాకు తెలియదు. లేదు, జూనియర్ కింద చేశాను. చేసా కనపడ్డా. మీరు హీరోనే చేశారు కదా. అదేదో చిన్నప్పుడు అయిపోయిందండి. ఏదైనా ఏంటండి, చేశారు కదా పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్. యాక్చువల్లీ ఆ సాక్ష్యాలు ఎక్కడ దొరకకుండా చాలా జాగ్రత్తగా అన్ని చోట్ల క్లీన్ చేసుకున్నా. కట్ చేస్తే ఈ సినిమా ప్రమోషన్ అప్పుడే ప్రతి ఒక్కరు అది గుర్తు చేసి అది ఆడడం స్టార్ట్ చేసి అక్కడి నుంచే ఇదవుతుంది. మాకు అలాగే తెలిసింది. అసలు మా ఆవిడకి కూడా చెప్పలేదండి, నేను ఇంట్లో దాచుకున్నాను అది. ఇప్పుడు ఈ మధ్య అన్ని బయటకు వచ్చేసి ఇప్పుడు అందరూ అంటే షై ఫీల్ అయ్యి చెప్పలేదు అంతే. ఇంట్లో కూడా తెలియదా? ఇంట్లో కూడా తెలియదు, నాకు కూడా చాలా రోజులు తెలిసింది అనమాట. అంటే మీకు ఎట్లుండే ఎక్స్పీరియన్స్? అంటే ఇప్పుడు మేము చేస్తుంటే మీరు చూడడం అది వేరు, మీరు చేయడం బేసికలీ చిన్నప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే అందరికి తెలిసింది ఒకటే, యాక్టింగ్ అయితే అనుకుంటారు. ఇంకేం తెలియదు వెనకాల వేరే క్రాఫ్ట్స్ కానీ అసలు ఏవి, అసలు మన నాలెడ్జ్ ఏంటి, మనకి ఏది ఇష్టం మనకేం అర్థం కాదు. అప్పుడు యాక్టింగ్ అనుకుని వచ్చా. అలా ఒక 3 సినిమాలు చేశాక అప్పుడు అసలు రియల్గా సినిమా అంటే ఏంటో అర్థమైంది. 3 సినిమాలకు చేశారా హీరోగా? చేశాను. ఒకటే అనుకున్నాం మేము. అలా జరిగిపోయింది. సో ఎలా ఉండే హీరోగా మీకు? చాలా కష్టం అనిపించింది. అంత ఫోకస్డ్గా ఉండాలి, మన మీద మనం టైం పెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి, తినడం మానేయాలి, డైట్ చేయాలి, రాత్రి అయితే పడుకోవాలి తొందరగా, లేట్ నైట్ సినిమాలు చూడలేము, ఏమీ చూడలేము. ఇంకా అంటే మరీ ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకో నాకు మల్టిపుల్ థింగ్స్ మీద వర్క్ చేయడం ఇష్టం ఒకేసారి. సో అందుకే అదే ప్రొడ్యూసర్ అయితే 2 సినిమాలు కూడా ఒకేసారి చేయొచ్చు కదా. ఒకటి ఏదో పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటే ప్రీ ప్రొడక్షన్లో ఉండడం, ఏదో మల్టిపుల్ థింగ్స్ మీద చేయొచ్చు. అండ్ ఎందుకో ప్రొడక్షన్ మారిపోయింది మధ్యలో. యాక్చువల్లీ డైరెక్టర్ అవుదాం అనుకోలేదు, బట్ ఇప్పుడు రవితేజ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి హీరో అయ్యారు. అక్కడ తమిళ్లో విశాల్ గారు అలానే చేసి వచ్చారు, సిద్ధార్థ్ గారు అలానే చేసి వచ్చారు అని. సరే మనం యాక్టింగ్ నేర్చుకోవాలి, యాక్టర్ అవ్వాలి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుదాం ఫస్ట్ అని. అది యాక్చువల్లీ ఒక 2 మూవీస్ యాక్ట్ చేసిన తర్వాతే అనుకొని మా బావ వంశీపైడిపల్లి దగ్గరికి వెళ్ళి బృందావనం అప్పుడే ప్రాజెక్ట్ ఓకే అయింది. వెళ్ళి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను అడిగా. అవునా ఎందుకు అంటే లేదు తెలుసుకుందామని. అంటే నువ్వు డైరెక్టర్ అవుతావా అన్నాడు. అప్పటికే యాక్ట్ చేశా. అంటే మొన్నటి వరకు యాక్టింగ్ అన్నాడు, ఏంటి డైరెక్టర్ అని. నువ్వు డైరెక్టర్ అవుతావా అని అడిగాడు. కాదు ఊరికే తెలుసుకుందామని, డైరెక్టర్ ఏం అవ్వను, జస్ట్ తెలుసుకుందాం అని అంటే అప్పుడు ఆయన చెప్పారు, డైరెక్టర్ అవ్వాలనేది చాలామందికి లైఫ్ ఒక కెరియర్, వాళ్ళ లైఫ్ అంబిషన్ అది. సో డైరెక్టర్ అవ్వాలి అంటే ఎక్కడో చోట సినిమాలో పనిచేయాలి. ఆబ్వియస్లీ బృందావనం లాంటి ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఆపర్చునిటీ కోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాల్యుబుల్ థింగ్ నువ్వు ఓన్లీ ఏదో నేర్చుకుందామనో లేదంటే చాలా సిల్లీ రీజన్స్ కోసం చేయకూడదు. అది ఇంకొకటి లైఫ్. సో నీకు లేదు ప్లేస్, బయటకు వెళ్ళిపోని పంపించు. ఓకే శివాని, మీరు ఆల్రెడీ సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, మంచి ఏమంటారు, నీకు ప్రాపర్ ఫ్రీడమ్ ఉంది, యూ కెన్ డూ వర్క్ అవుట్ సైడ్. కానీ నీకు సంగీతం వచ్చు, డాన్స్ కూడా వచ్చు కదా, ఏంటి క్లాసికల్ కూచిపూడి. ఈ యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేయకపోయి ఉంటే నువ్వు సంగీతం టీచర్ లాగానే కంటిన్యూ అయిపోయేదా? అవును, డెఫినెట్లీ. కూచిపూడి క్లాసెస్
ఫ్యూచర్లో అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? స్కూల్ పెట్టాలి ఉంది, చాలా ఉంది. ఒక నాకు ఫస్ట్ అడ్మిషన్ అకాడమీ పెట్టాలని చాలా ఉంది. అంటే మా అమ్మమ్మ అయ్యో వేసేసారు నాకు కూడా. అంటే పిల్లలే జాయిన్ అవ్వాలా? అలా ఏం లేదు యాక్చువల్లీ. లేదండి, మీరు వచ్చినా జాయిన్ చేసుకోండి. అవును అవును, జెంట్స్ కూడా చేస్తారు కూచిపూడి భరతనాట్యం. మా అమ్మమ్మ షీ ఓన్స్ అన్ అకాడమీ అనమాట, ఆహ్లాదిని ఆర్ట్స్ అకాడమీ అని. ఇక్కడ గాంధీనగర్, హైదరాబాద్లో. సో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రెజెంట్లీ, బట్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, సింగింగ్, అన్ని ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి అందులో. సో అది కంటిన్యూ చేయలేకపోతుందమ్మా. సో నాకు అనిపించింది అది అంటే ఇప్పుడు మీరు సినిమాలు మానేసి లేదండి నేను చేస్తానండి సినిమాలు. ఎప్పటికైనా ఆఫ్టర్ 40s 50s ఆఫ్టర్ రిటైర్మెంట్ నాకు ఒక అకాడమీ పెట్టాలని చాలా ఉంది. ఓకే, దాన్ని హోల్డ్లో పెట్టి దాన్నే కంటిన్యూ చేయి. అమ్మమ్మ లెగసీ లాగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేదు. సో ఎట్లుంటుంది మనకి సినిమాలలో చూపిస్తారు కదా, ఒక సంగీతం ఫ్యామిలీ అంటే ఇంట్లో వెరీ కట్టుబాట్లు ఉంటాయి, లేదా సంగీతం ప్రాక్టీసింగ్ నడుస్తూనే ఉంటుంది ఇంట్లో, సంథింగ్ లైక్ దట్. ఎలా ఉంటుంది మీ ఇంట్లో? ఎలా ఉంటుంది అసలు జనరల్గా నార్మల్ డే అనేది ఎట్లా స్పెండ్ చేస్తారు? వెరీ పీస్ఫుల్. సో మ్యూజిక్ నడుస్తుంటుందా? అంటే పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, మా మదర్ పాడతారు, బట్ ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. అలా దేవుడి రూమ్లో అగరబత్తీలు పెట్టి, బాల్కనీలో మార్నింగ్ కాఫీ, యోగా. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ సౌండ్స్ అవన్నీ ఏమి ఉండదు అనమాట. వెరీ పీస్ఫుల్, వెరీ ప్రశాంతంగా. ఇంటికి వెళ్తేనే గుడికి వెళ్ళినట్టు ఉంటుంది. ఒకసారి ఇంటి దగ్గర మొత్తం అగరబత్తులు వచ్చి ఏంటి దేవుడి బొమ్మలన్నీ ఉండి వెనకాల ఓం అనేది వినపడతా రావాల్సిన ఇల్లు కాదు. అంటే ఎప్పుడు ఒకవేళ ఏదైనా బ్యాడ్ వైబ్ లో ఉన్నా కానీ ఇంటికి వెళ్ళంగానే కంప్లీట్ పాజిటివ్ వైబ్. సో హోమ్ ఇస్ వెరీ హ్యాపీ ప్లేస్ ఫర్ మీ. ఫాదర్ సపోర్ట్ అంతా చాలా చాలా గుడ్. మనకి ఇలాంటి కళలు ఏమైనా ఉన్నాయా డైరెక్ట్గా? ఇలా స్కూల్లో ఉన్నప్పుడు నేను ఎన్సిసి జాయిన్ అవుతాను, డాన్స్ చేస్తాను, అసలు ఏం కళలండి అనే దగ్గరనే పడిపోయింది అక్కడ గేట్. కాదు, యాక్చువల్లీ డాన్స్ అంటే గుర్తొచ్చింది. అసలు నాకు సుహాస్ది డాన్స్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే మామూలుగా మన సినిమా అప్పుడు సరే డాన్స్ బాగా చేశారు అది ఇది అనుకున్నాం. ఓ రోజు చెప్పారు సుహాస్ సందీప్కి ఫోన్ చేస్తే, బ్రో అంటే కాల్ మాడుతుంటే బ్రో మీవాడు ఇరగదీస్తున్నాడు ఇక్కడ అన్న. ఆ డాన్స్ ఇరగదీస్తాడు, ఆ డాన్సరే కదా అన్నాడు. అవునా అన్న. అసలు ఆ డాన్స్ స్టోరీ ఏంటి, డాన్సర్గా ఏంటి, అసలు డాన్స్ ప్రాక్టీస్ చేశారా ఏంటి అది చెప్పండి. అవునా? కాలేజ్ డేస్ మరి చెప్పొచ్చు కదా. చెప్పాను చాలాసార్లు చెప్పాను. ఎవరికో చెప్పి మళ్ళీ నాకు చెప్పాను కదా అని నామో అని చూస్తే నాకు అంటే నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా ప్రేమికుడు. ఓకే, అప్పటి నుంచి నాకు ప్రభుదేవ గారు అంటే అసలు ప్రాణం. అంటే ఆయన ఏం స్టెప్పులు వేసిన ముకాబులా పాట అప్పుడు యాస్టీస్గా వేసేవాడు అనమాట. నువ్వు చెప్తుంటే నాకు సినిమా కళ్ళ ముంగట కనిపిస్తుంది, అంత బాగుంటుంది ఆ సినిమా. అవును, అట్లా డ్యాన్స్ ఆ సినిమా అప్పటి నుంచి అలవాటు. తర్వాత వచ్చింది ఏ సినిమా వచ్చినా, చిరంజీవి గారి సినిమా ఏది వచ్చినా ఏమొచ్చినా డ్యాన్స్లు చూసి మన స్కూల్లో ఇట్లా వేసేవాడిని, స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్లా. తర్వాత మధ్యలో టీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేను కూడా వెళ్తా కొరియోగ్రాఫర్గా ఇంటర్మీడియట్లో అనుకున్నా అదే ఫిక్స్ అయిపోయి డిగ్రీకి వచ్చేవాడికి నేనే కొరియోగ్రాఫ్ చేసేవాడిని మా కాలేజీలో అందరికీ. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను. తర్వాత ఇంటర్వ్యూ చూసాయి, 5 ఏళ్ళు కొరియోగ్రఫీ చేయాలి, అసిస్టెంట్ చేయాలి, తర్వాత అందులో వెళ్ళాలి మెంబర్షిప్, అదేదో చాలా ఇయర్స్ ప్రాసెస్ కనపడింది. వద్దు నాకు ఇది. కొరియోగ్రాఫర్ నుంచి దేనికి షిఫ్ట్ అయ్యో? యాక్టింగ్ కూడా ఉండేది డిగ్రీలో కూడా థియేటర్ చేసేవాడిని ఉండేది, కానీ ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఆ టైంలో. ఓకే, డాన్స్ చేస్తే ఎక్కువ మంది చూసేవాళ్ళు కదా అప్పుడు. అప్పట్లో టీవీలో స్క్రోలింగ్ వచ్చేది కదా, యాక్టర్స్ అవ్వాలంటే పలానా నంబర్స్కి కాల్ చేయండి, పలానా దగ్గర ఆఫీస్ ఉంటుంది అని. నేను అనుకునేదాన్ని, నా చదువు అయిపోయినాక ఒకసారి ఫోన్ చేసి ఒకసారి పోయి కలుద్దాము, ఎట్లుంటుందో చూద్దాము అని. కానీ మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు. సో డెఫినెట్ గా మనకి ఇంట్లో అలా ఉండదు, మోసుకొని చదువుకోవడాలే. మొన్న ఒక వీడియో చూసా, మీరు రాజమండ్రి కాకినాడ కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలందరూ కిందికి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి డాన్స్ చేయించారు. మీరు మళ్ళీ సిగ్గుపడుతూ మీరు వెళ్ళిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి డాన్స్ చేయించాం. వాళ్ళు అక్కడ వేరే పాట ఏదో పెట్టారు, వాళ్ళు ఇబ్బంది పెట్టి అమ్మాయిల దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి కాళ్ళలో పట్టుకోవటం
అలా ఇంక మనం ఫ్రీగా ఉండలేము. కాలు పట్టుకుంటే ఇలా అంటున్నారు, అలా అంటారు, వద్దు నేను వెళ్ళిపోతాను బాబు. అబ్బాయిలు వచ్చుంటే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊరుకుని ఇలా అంటున్నారు, అది ఇప్పుడు ఎందుకు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారని దిగిపోయారు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఫిలిం, మేము ఉన్నప్పుడు మనం సెట్లో ఎంత ఏ షార్ట్కి ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, లేదా దాని మీద ప్రీ వర్క్ చేయడం కానీ, ఆన్ సెట్ యాక్షన్ అన్న తర్వాత మనం పడిన కష్టాలు కానీ మనకు తెలుసు. నేను శివాని లేనప్పుడు మీ ఓన్ సీన్స్, మన నితిన్ గారితోని ఉన్న సీన్స్లో మీకు అనిపించిన రిస్క్, ఐ మీన్ కష్టం అనిపించింది కూడా మీరు చేసేస్తారు, బట్ ఇది కష్టం అనిపించింది ఇది ఒక ఫైట్ సీక్వెన్స్ లో అనిపించింది. దెబ్బలనే కదా మన అలవాట్లేవు కదా మనకి, ఎక్కడ వరకు వెళ్ళాలి. వాళ్ళు వైట్ రెస్టెంట్ వచ్చి ఇట్లా చేస్తే దెబ్బలు, అట్లా చేస్తే నేను ప్రొఫెషనల్, అలా చేయలేము కదా, తెలిసేది కాదనమాట. అన్న ఇలా ఇలా అలా పడకపోతే మాత్రం దెబ్బలు తగిలేస్తాయి. సరే అలాగే పడ్డాను, నాకు ఎందుకు తగిలేదు, అలా పడలేదు మీరు, అవునా ఓకే సారీ. అది అలవాట్లేదు, ఫస్ట్ టైం కదా, సో కొంచెం టఫ్ అనిపించింది. కానీ ఈ విషయంలో మన సినిమా ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో మనకు తగిలిన దెబ్బలు కూడా అంతే రియలిస్టిక్. వీళ్ళ ఫైట్ సీన్స్ లో వీళ్ళకి తగిలినవి కూడా ఫైట్ సీన్ అంటే మళ్ళీ నేను వెళ్ళి 100 మంది కొట్టడం అలాంటివి కాదు, గుంపులోనే ఊర్లో జరిగే గొడవలు, ఊర్లో చిత్త కొట్టుకోవడాలి అంతే. సో శివాని, నువ్వు ఫస్ట్ కాబట్టి నీకు ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ అంటే నీకు షార్ట్ ఫిల్మ్స్ కెమెరా ఎక్స్పీరియన్స్ అది డిఫరెంట్. మూవీ కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ షాట్ నేను కాలేజ్ బయట ఎంట్రీ ఉండే, డే వన్ షూట్. కెమెరా ఎప్పుడు కాన్షియస్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నీకు అలవాటు ఉంది. అంటే మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు కూడా కెమెరా ఉంటుంది, సో నాకు కెమెరానే ఏదైతే ఒకటే అనిపించింది. సో అలా ఏం అనిపించలేదు. బట్ ఫస్ట్ డే షూట్ అయిపోయే వరకు అసలు నేను నిజంగానే హీరోయిన్గా ఉన్నాను ఈ సినిమాలో, ప్యాకప్ అయిపోయాక రిపీటెడ్గా డైలాగ్ వేస్తున్నాను ప్రతి ఇంటర్వ్యూలో. అంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన డైలాగులన్నీ ట్రిమ్ చేసేసి లేపేస్తారు. హీరోయిన్ మోగపోయింది. లేదు, యాక్చువల్లీ శివానిది సెలూన్ షాప్లో లాస్ట్ టైం అంటే కలిసే సీన్ ఉంటుంది కదా, పర్లేదులేండి రేపు సినిమా రిలీజ్, ఆ సెలూన్ షాప్లో లాస్ట్ టైం కలిసే సీన్ ఉంది కదా, అక్కడ మాత్రం పర్ఫార్మెన్స్ చించేశారు ఇద్దరికిద్దరు. అంటే సుహాస్ పర్ఫార్మర్ మనకు అందరికి తెలుసు, సో అంటే తను ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మనకి ఇమాజినేషన్లో ఉంటుంది కాబట్టి అది మ్యాచ్ చేస్తూ అమ్మాయి పర్ఫార్మెన్స్ చేసింది, అసలు అదరు పెట్టింది. ఆ సీన్ చూసిన వాళ్ళు ఎవరు ఈ అమ్మాయి డెబ్యూటెంట్ అనుకోరు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్. నిన్న సాయిరాజ్ గారు కూడా అంటే ఈ పాయింట్ స్టేజ్ మీద చెప్పలేక ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు, కానీ యాక్చువల్లీ అక్కడ ఆ పర్టికులర్ సీన్ ఇరగ తీసేసింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. నేను చూడలేదు, నేను చూడాలి. సో మీరేం చెప్తారు? ఏం చెప్పాలండి? అదే ఆవిడ గురించే ఇందాక ఏదో మధ్యలో ఆగిపోయింది, ఆవిడ ఇంకోసారి వినాలనుకుంటుంది. మనోడు ఇప్పుడు నేను సీన్ అయిపోయిన తర్వాత జనరల్గా క్లాప్స్ కొట్టును. ఓకే మీరు ఊరుకోండి, నువ్వు చెప్పు. ఏం రియాక్ట్ అవును అన్నాడు కదా, ఆ సీన్ అప్పుడు అవును అడిగితే ఇద్దరు దగ్గరికి ఇలా వచ్చాడు, మళ్ళీ ఇంట్రోవర్ట్ కదా, మళ్ళీ అనుకుని వెళ్తున్నాడు. ఏంటి ఏంటి అంటే ఏడ్చుకుంటూ ఇద్దరు చేతులలో పట్టుకుని ఇద్దరిని దగ్గరికి తీసేసుకుని థ్యాంక్ యూ నాకు గుర్తు చేశారు నా రియల్ లైఫ్ని అని చెప్పి అక్కడ సుహాస్ క్వశ్చన్ వేసేసిండు ఆల్రెడీ. వాళ్ళకి బూస్ట్ ఇవ్వడం కోసం చెప్పారు. అంత వద్దు, చెప్పండి. అదే బూస్ట్ ఇవ్వడం కోసం చెప్పాను ఆ రోజు. ఇంకా వదిలేనా? బాగా చేశారు అని చెప్పాను, అందరికి గుర్తొచ్చి చేశారు అని చెప్పాను, నా ఒక్కడికే కాదు. నేను నువ్వు కవర్ చేసాను అనుకుని మళ్ళీ నువ్వే లాగుతూ ఉంటావు. అది నీలో మ్యాజిక్. వదిలేసా. ధీరజ్ గారు, దీనికి మహాయాన మోషన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ 2, మనది, ఎస్కేఎన్ గారు, బన్నివాస్ గారు అందరు కోఆపరేషన్ ఉంది ఈ మూవీలో. డైరెక్టర్ గారి కంటే ఓన్లీ ప్రొడ్యూసర్స్ బౌండ్లో మీరు ఈ సినిమా గురించి మీకు జరిగిన డిస్కషన్స్ కానీ ఇలా చేస్తే బాగుంటుంది అలా అయినా ఏమైనా గట్టిగా అంటే ఇది తీసేయాలి ఇది వద్దు అలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏమైనా? అంటే
వెంకటేష్ మా గారు ఫస్ట్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు ఈ సినిమా. నాకన్నా ముందు తను ప్రొడ్యూసర్గా చేద్దాం అనుకున్నారు. వన్స్ కథ చెప్పిన తర్వాత నేను చేస్తానన్నప్పుడు అవుట్ ఆఫ్ డ్యూ రెస్పెక్ట్ ఆయన అలా ప్రొడక్షన్లో పార్ట్గా అండ్ ప్రజెంటర్గా పెట్టుకున్నాము. ప్రాసెస్లో అంటే ఎక్కువగా మేము అసలు డిస్కస్ చేసింది, నేను వాసు గారు డిస్కస్ చేసింది పెద్ద ఏం లేదు. ఎందుకంటే డైరెక్టర్ ఫస్ట్ టైం వెళ్ళి వాసు గారికి ఆఫీస్లో కూర్చొని నరేషన్ ఇచ్చినప్పుడే ఆయన యాక్చువల్లీ నాకన్నా ఎక్కువ కనెక్ట్ అయిపోయారు. ఆయన కూడా సేమ్ వెస్ట్ గోదావరి పాల్కొల్లు దగ్గర కాబట్టి సో తన లాంగ్వేజ్, తను రాసిన డైలాగులు అంటే నేను కనెక్ట్ అవ్వడం కన్నా ఆయన చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో ఆ కనెక్షన్లో ఆయన అసలు ఏమి కరెక్షన్స్ కూడా చెప్పలేదు. అదిరిపోతుంది అంటే మరో డైలాగ్ చెప్తే ఆయన ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా చెప్పేస్తున్నారు, ఇది ఇలా చెప్తారు అని. వాసన్ అయితే అసలు కొన్ని సీన్లు ఎప్పుడు కలిసిన ఆ సీన్ భలే రాశాడా ఆ డైలాగ్ దగ్గర అది చెప్పి. సో ఫస్ట్ తను రైటింగ్తో మా అందరిని పడేశాడు. సో పెద్దగా మాకేం ఇది లేదు, చెప్పినట్టే స్క్రీన్ మీద కూడా వచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీ. సో మన మూవీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకుందామా? చాలా న్యాచురల్గా ఊర్లో ఒక కొట్టులో దొరికే, అంటే మనకి ఊర్లో అని అనుకుంటే చిన్న చిన్న కొట్లే ఉంటాయి, అందులో వెరీ లిమిటెడ్ ఎడిషనే ఉంటుంది. అలాంటి అలాగే బట్టలు తీసుకొని మన కాస్ట్యూమ్ భరత్ నాకు అసలు ఇందులో నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ కాస్ట్యూమ్. అంటే కొన్ని పడేసాడు నన్ను అసలు అందరినీ. ఆ చెప్పులు పేరగాని చెప్పులు చిన్న ఊర్లో చూసాం, ఇలా ఉండి ఇలా స్ట్రైప్ లాగా వచ్చేది. నాకు పద్మకి ఇచ్చిన చీరలు చాలా ఇష్టం. ఎవరి ఖాళీ చెప్పుకుంటారు, చెప్పుకుంటా. ఆ జాకీ బన్నీలు ఉంటాయి కదా, బయట కలర్ కనపడేలాగా ఒక 2 మిండులు ఇప్పి బార్డర్ ఉంటుంది. అన్ని పట్టుకున్నారు. తను కూడా మ్యూరే కదా. అవునవును. భరత్ది యాక్చువల్గా భారతీయ విద్యా భవన్ తాడేపల్లి మా అన్నయ్య జూనియర్ అనమాట. తర్వాత తెలిసింది నాకు. సో అదే ఎక్కువ కష్టపడాలి అంటే తనకు స్టోరీ చెప్పగానే కొన్ని షర్ట్స్ తీసుకొచ్చాడు అనమాట. ఈజీగా పట్టుకొచ్చేసి ఉంటాడు. అంటే అంటే మనోడు అక్కడ అవటం వల్ల చాలా హెల్ప్ అయింది అనమాట. ఏంటంటే నేను ఇలా అనుకుంటున్నాను చెప్పడానికి రావట్లేదు, నాకు ఎక్కడ ఇమేజెస్ దొరకట్లేదు. బ్రో ఇలా అనుకుంటున్నాను, నీకు తెలుసు కదా ఇలాంటివన్నీ అంటే మొత్తం తీసుకొచ్చాడు మీ కాస్ట్యూమ్స్ మొత్తం చెప్పులతో సహా. సో మంచి వర్క్, చాలా మంచి వర్క్ చేశారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మన సినిమా చూసినప్పుడు నార్మల్ ఆడియన్స్కి ఇదేముంది చాలా తక్కువలో తీస్తారు కదా అనుకుంటారు. కానీ ఈచ్ కాస్ట్యూమ్ కోసం స్టైలిస్ట్ కష్టపడడం కానీ, ఆర్ట్ కోసం ఆశీష్ కష్టపడడం కానీ, అంటే ఆ న్యాచురల్గా ఉండడానికి ఆ రియలిస్టిక్ టచ్ తీసుకురావడానికి చాలా కష్టపడతారు. నార్మల్గా దొరికే షర్ట్ కన్నా అసలు ఆ టైంలో ఉన్న షర్ట్స్, ఆ క్యారెక్టర్ సూట్ అయ్యే షర్ట్స్ అవి తేయడం చాలా కష్టం. అక్కడ ఇంకోటి ఏంటంటే ఈ షర్ట్స్తో పాటు అక్కడ ఉన్న రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కలర్ మన కాంబినేషన్ బాగుందంటే ఎలా తెస్తావంటే నేను తీసుకొస్తాను కదా అని పక్కకి తీసుకెళ్ళి షర్ట్ తెచ్చేసేవాడు, తెచ్చేసి ఇది వాడుతున్నాం బ్రో అంటే ఎవరైనా జనరల్గా ఓకే ఊర్లో తీసుకొస్తే కొంతమంది ఇచ్చేస్తారు కదా, ఓకే ఇది బాగుంది కదా వేసేసుకున్నాను. సో అంత లెవెల్లోకి వెళ్ళి చేసాం. అంటే ఖర్చు పెట్టడానికి ఆయన రెడీ ఎంతైనా పెట్టేస్తాను. ఆయనకి చెప్పిన తర్వాత అవును ఇయే కరెక్ట్ ఇలానే వెళ్ళాలి. తను కూడా చాలా బాగా వర్క్ చేశాడు. తేజ కానీ ఆ సెలూన్ షాప్ మీరు చూసారు కదా, మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు ఎవరన్నా వాడుకోవచ్చు ఆ సెలూన్ షాప్ అక్కడ ఆ ఊర్లో. ఆ ఊర్లో వాళ్ళు లాస్ట్ డే వెళ్ళినప్పుడు నెక్స్ట్ రోజు కూడా వెళ్ళాను అనమాట. వెళ్తే తర్వాత ఇప్పుడు గ్యాప్ తీసుకుని వెళ్ళినప్పుడు షాప్ చూసుకోవడానికి వచ్చారండి అంటే అవునండి చాలా రోజులు చేసాం కదా అంటే ఆయన వాళ్ళ ఊరు ఆయన ఉంటారు కదా, ఊరు పెద్ద ఆయన సర్పంచ్ గారు, ఆయన వచ్చి మీకోసం దాన్ని ఎక్కడికి కలపమండదు అక్కడే ఉంటుంది, మీరు ఎప్పుడైనా వచ్చి కటింగ్ కొట్టచ్చు అని చెప్పారు. సో మనం కాస్ట్యూమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన కాస్ట్యూమ్ అదిరిపోయింది కదా, వెరీ నైస్. మీరు చూసారు కదా లక్ష్మి మల్లి బాబు అంటే వాళ్ళు అంటే మేము అందరం నేను అందరూ స్టేజ్ ఎక్కాం కదా, స్టేజ్ ఎక్కిన తర్వాత మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి స్టేజ్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు మాట్లాడినప్పుడు చూసి షాక్ అయ్యారు. మా బొమ్మలు కూడా ఉన్నాయి దాని మీద, పోస్టర్ ప్రింట్ ఉండే అంతే.
నాకు బాగా నచ్చింది. ఆ డీటైలింగ్ చూడలేదు. నేను స్టేజ్ చూసాను డీటెయిల్. పంపొచ్చు కదండి, చెప్పొచ్చు కదండి. నాకు అప్పుడే తెలిసిందండి చూసాను. యాక్చువల్గా ప్రతిభ చాలా కష్టపడ్డారు, ప్రతిభ అండ్ టీమ్. అశ్విన్ గారు ఒక్కొక్కరి క్యారెక్టర్ మన స్వర్ణకాంత్ కానీ నితిన్కి కానీ ఆ షర్ట్స్ మీద ప్రింట్ చేస్తే డీటెయిలింగ్, ఇది నేను, ఇది సుహాస్, ఇది అందరు కనిపిస్తున్నారు దాని మీద క్లియర్గా. ఎస్, అది ఒట్టిగా వదలలేదు, మంచిగా అనిపించింది నాకు. ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద కాస్ట్యూమ్. నాకు చాలా నచ్చింది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన కాస్ట్యూమ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ కూడా చేశారు. వెరీ నైస్, వెరీ నీట్లీ డన్ కదా. అవును. రైట్. సో మనం ఇంకా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, మన ప్రవీణ్, బిట్టు, నవీన్, కృష్వన్, ఇంకొక రాజశేఖర్. సో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ఈ సెట్లో మనకే కనిపించుంటది, మనం తిరిగిన దానికి కదా. ఆల్మోస్ట్ సమ్మర్లో షూట్ చేసాం, అంటే కంటిన్యూస్గా షూట్ చేసాం కదా. అందరూ అసలు నేను ఏది పడితే అది చెప్పేవాడిని. అందరికీ ఒక కేటగిరీ ఉంటుంది కదా, నేను అందరికీ అన్ని పనులు చెప్పేవాడిని. సో ఈడేంటి ఇలా అని పాపం చాలా కష్టపడ్డారు. బిట్టు, నవీన్, ప్రవీణ్, సురేష్, ఇంకా కృష్వన్, వీళ్ళందరూ. మనకి సెట్కి క్యారవాన్కి కొంచెం దూరం ఉండేది, మనం చేంజ్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం టైం పట్టేది కదా. ప్రవీణ్ వచ్చి నా అన్ని శారీ కాస్ట్యూమ్ కదా, ప్రవీణ్ వచ్చి 2 minutesలో వచ్చేవా అనేవాడు. ప్రవీణ్ శారీ, ప్రవీణ్ అది ప్యాంట్ షర్ట్ కాదు శారీ, ఈ నుంచి అడిపోయేలోపు 2 minutes అయిపోతుంది అలా అనుకునేదాన్ని. ఇలా యాక్చువల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అంటే అందరూ చాలా కష్టపడ్డారు, అందరూ బాగా చేశారు. బట్ అందరి గురించి మాట్లాడలేం కదా, కాబట్టి బిట్టు గురించి మాత్రం మాట్లాడాలి. బిట్టు ఫస్ట్ మన సినిమాకి, అంటే తన ఫస్ట్ సినిమా ఇది, తను ఫస్ట్ ఆన్లైన్ ఎడిటింగ్ చేయడానికి వచ్చారు. ఆన్లైన్ ఎడిటింగ్ చేయడానికి వచ్చి నాకు అప్పుడే ఉండిందండి ఆన్లైన్ ఎడిటింగ్ కొంచెం ఫ్రెషర్స్ అంటే మనకు కష్టం అని దాన్ని వేరే సినిమాకి ఒకసారి ఒక 3-4 days అబ్జర్వ్ చేయడానికి పంపించాము. తర్వాత మన సినిమా షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకో ఆన్లైన్ ఎడిటింగ్ అక్కడ సింక్ అవ్వలేదు. సో తను అప్పటికే సినిమా మీద పెట్టిన ఎఫర్ట్స్, ఇంట్రెస్ట్ మీద తన్ని ఆన్లైన్ ఎడిటింగ్ వద్దులే అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నాం. అంటే సినిమా మంది ఇంత 1.5 year జరిగినా కూడా స్టిల్ టుడే ఈ రోజుకి కూడా అసలు ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతున్నాడు. అంటే ఎక్స్పీరియన్స్డ్ అక్కడ ల్యాప్టాప్ బట్టి వర్క్ చేస్తున్నాడు. మా కో డైరెక్టర్ సారథి గారు కూడా, సారథి గారు, సురేష్, నవీన్, వీళ్ళంతా యాక్చువల్గా. అంటే బిట్టు ఏంటంటే ఫస్ట్ నాకు అప్రెంటిస్కి వచ్చాడు అనమాట. తనకి ఎక్స్పీరియన్స్ లేదు, సర్లే మనం కూడా అప్రెంటిస్ అంటే కొంచెం మరి ఇచ్చేయాలి రోజు వచ్చి అంటే నేను ఫ్రీగా అయినా చేస్తానన్నా అని వచ్చాడు అనమాట. వచ్చాడు తర్వాత రోజు బండి మీద వస్తాం. ఒక రోజు ఈయన చూశారు, చూసి వీళ్ళందరూ ఏంటండి వస్తుంది ఎలా అంటే నార్మల్గానే ఫ్రీగా చేస్తాన్నారండి ఆ ఇంట్రెస్ట్, పాపం ఏదో ఒకటి ఇద్దామండి వాళ్ళకి కూడా, ఎలా వాళ్ళకి కూడా ఒక పుష్ ఉంటుంది అని నేను అనమాట. అంటే ఆయన ఫస్ట్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మన కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి ఒక 5 అలా ఉంటారు. ముందు నుంచే ఒక ఆఫీస్లో ఒక 8 మంది 10 మంది కనిపించారు. ఏంటిదంతా అంటే ఏంటిదంతా అంటే అందులో 2-3 ఆల్మోస్ట్ ఒకరు తప్ప, ప్రవీణ్ తప్ప అందరు ఫ్రెషర్స్ ఏమో కదా. అందరు ఫ్రెషర్స్. సో బేసికలీ ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్స్ గుర్తు తెచ్చుకొని అందరికి లైఫ్ ఇద్దామని అందరూ. కానీ నేను ఇందాక చెప్పాను కదా, నేను అందరికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది కానీ అందరికి కలిపి అన్ని వర్కులు చెప్తా అని. అది కూడా మీరు అది కొంచెం చూసుకోరా, నేను కాస్ట్యూమ్ అంటే అలా అందరికి చెప్పేది. నవీన్ కాస్ట్యూమ్ చూసుకునేవాడు, అవును వచ్చేవాడు, మేడం ఈ కాస్ట్యూమ్ కదా, ఇంకో కాస్ట్యూమ్ ఇది కదా, కట్టేసుకున్నాక అయిపోయిన తర్వాత ఇంకా నాకు తెలుసు కదా నేను మొత్తం కొట్టుకోవాలి. ఒకసారి డిఓపి కూడా చెప్పాను అలా క్రెయిన్ మీద ఉన్నాడు, బేగ తీసురా అంటే బ్రో ఏం చెప్తున్నావు బ్రో నాకు. అదంతా వేసుకోవాలి, అంత టైం పడుతుంది. నేను వచ్చి 5 నిమిషాలు అన్నాను. నవీన్ డోర్ బయట నిలబడేటాడు, పాపం ఏం నవీన్ నువ్వు ఏమనుకుంటున్నావు, ఈయన ఏది దానికి నవీన్కి పడేదన్నమాట కొంచెం. కాదు సెట్లో అందరూ అంటే మీరు కాదులేండి, మామూలుగా మిగతా అందరు కొత్త వాళ్ళే కదా. అసలు శరణ్య గారు ఒకళ్ళే సీనియర్. సో ఇప్పుడు అసలు శరణ్య గారు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు,
లేదా అసలు యాక్చువల్ మిమ్మల్ని కాదు ఎడిల్ని అడగాలి క్వశ్చన్, ఎంతసేపు వెయిట్ చేయించేవాళ్ళు, ప్రోటోకాల్స్ ఎలా మెయింటైన్ చేయించారు అని ఆవిడ గురించి అడగాలి. అది డైరెక్టర్ గారే చెప్పాలి. అంటే ఆవిడ సెట్కి వచ్చినప్పుడల్లా ఏదో ప్రిన్సిపల్ లాగా సరేనే అంటే ఎవరికి అంత ఇది, సరేనే గారు రెడీ అంటే సరేనే గారు వస్తున్నానని చెప్పు, సరేనే మీరు మీరే అంటే త్వరగానే వచ్చేవాళ్ళు. ఏంటంటే వచ్చిన తర్వాత ఓకే వచ్చి డైలాగ్ చెప్పండి అంటే డైలాగ్ చెప్పేవాడిని, కూర్చొని ఇలా బుక్ చదువుకుంటూ ఉండే. ఓకే ఓకే ఏంటి ఇంత డెడికేషన్, బుక్స్ బాగా చదువుతారేమో అనుకున్నాను. అనిన తర్వాత ఏదో మాట్లాడదాం అంటే ఓకేలే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో కదుపుతున్నాం డిస్టర్బెన్స్. తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఇలా పట్టుకొని ఓ జోకులు వేస్తుంది, ఏంటి ఇందాక ఇలా ఉంది ఇవిడ ఇప్పుడేంటి ఇలా ఉంది అంటే ఎందుకండి ఇందాక మామూలుగా మాట్లాడారు ఎవరి మీద కోపం వచ్చిందా ఏంటి అంటే లేదు డైలాగ్స్ రివైజ్ చేసుకుంటున్నాను అలా అంటే ఓకే. కానీ ఒక సీన్ అది నేను చెప్పలేను కానీ అది నేను శరణ్య గారిది అంటే సాయిరాజ్ గారి ఆల్రెడీ చెప్పారు పోలీస్ స్టేషన్ సీన్ లో ఎదురు తీశారు. బట్ నాకు ఇంకొక సీన్ కూడా బాగా ఇష్టం ఏంటంటే మీదే గాయత్రి గారి సీన్. ఆ సీన్ లో మీ పర్ఫార్మెన్స్ అసలు అదిరిపోయింది. ఇంకో సీన్ ఉంటుంది అది చెప్పలేను కానీ ఆ సీన్ చాలా ఏమంటే కొంచెం కొంచెం ఇచ్చేసారు అనుకోండి మళ్ళీ బిస్కెట్ అయిపోతుంది. హైదరాబాద్ లో పెయిడ్ ప్రీమియర్స్ అవుతున్నాయి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. సో ఫిబ్రవరి 2వ తారీఖు రిలీజ్, బట్ ఫిబ్రవరి 1వ తారీఖే రిలీజ్ అవుతుంది ప్రీమియర్స్ రూపంలో. అందరూ ప్లీజ్ బ్లెస్ చేయండి, ఖచ్చితంగా ఎవరిని డిసప్పాయింట్ చేయం. చాలా న్యాచురల్గా ఆ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంటుంది. మీరేం చెప్పరా? మాది అయిపోయింది. అదే ఫెబ్ సెకండ్ మా సినిమా వస్తుంది అండ్ ఫెబ్ 2 వరకు కాకుండా రేపు ప్రీమియర్స్ పడుతున్నాయి. అందరూ వెళ్ళి చూడండి, అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు సినిమా. మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరూ, మా కాస్ట్ అండ్ క్రూ నుంచి అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నేను ఒక్కటి అడుగుతా. సౌండ్ మిక్సింగ్ లో మీరున్నారు, సారీ సౌండ్ డిజైనింగ్ నాగార్జున తాళపల్లి దగ్గర. అవును, ఎలా ఉంది? నాగార్జున నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. అంటే మన సినిమాది ఎట్లా డిస్కషన్ అవుతుంది అక్కడ అని. ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరిని అంటే బేగినైనా అప్పుడప్పుడు ఏదన్నా అంటాను కానీ నాగార్జునకి ఏదన్నా నచ్చకపోతే వెంటనే ఫోన్ చేసి తిట్టేస్తాను అనమాట. ఎందుకు ఇలా చేసావు, నీకు దండం పెడతాను, నేను చేస్తాను అంటే కొన్ని వినిపించేవి కదనమాట. అంటే తను 2 ట్రాక్స్ అంటే చెప్పాలంటే అంటే మిక్సింగ్లో తప్పితే వినిపించవు. ఇలా వినిపించట్లేదు, నీకు పిచ్చిలేసిందా, నా సినిమా ఫ్రెండ్ అని చాలా లైట్ తీసుకున్నావు అంటే నాకు మిక్సింగ్కి వెళ్ళిన తర్వాత చూసుకున్నాను సినిమాని, చాలా బాగా చేశాడు. సో ఆ చనువు ఉంది కాబట్టి. దీని ముందు కాల్ ఏముంటుందంటే ఫస్ట్ 8 రూమ్లో 2 ట్రాక్ వస్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ వినపడవు. సో నేను సినిమా చూసిన ప్రతిసారి నాకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వినిపించవు. సో తనకు కాల్ చేసి చెప్పేవాడిని, మీ ఫ్రెండ్ అని మీరు లైట్ తీసుకుంటున్నారు, అసలు ఏం చేసేవాళ్ళు కాదు, అసలు ఏం చేస్తున్నారు నాకే అర్థం కావట్లేదు అని. ఆ డైలాగ్ నాది. నా కాల్ అయిపోగానే అంటే ఫోన్ చేసి ఫ్రెండ్ అని చెప్పి నువ్వు ఏం లైట్ తీసుకుంటున్నావు నువ్వు అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్కడ వినపడదని, అక్కడ వినిపిస్తుంది, నేను చెప్తాను కదా అంటే లేదు అని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఒక రోజంతా కూర్చొని చెప్పి అలా బుర్రతుంది నన్ను. ఎప్పటి నుంచో ఫ్రెండ్. మిక్సింగ్లో కూడా ఆయన అంటే మిక్సింగ్ 2 days కంటిన్యూస్గా 24 hours జరిగింది. సో 48 hours నిద్రపోకుండా ఆయన మిక్సింగ్ థియేటర్లో కూర్చొని నిజంగా ఈ 2 days కష్టపడ్డారు. మేము నాగార్జున కానీ డిఓపి కానీ ధీరజ్ గారు కూడా 48 hours కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాను కాపీ పెట్టి. అవును, ఇంత మాట్లాడినాం కానీ మన డిఓపి వాజిద్ అయితే బేగ్ అయితే ఎక్కడ కనిపిస్తాను లేడు అసలు. మరి వాళ్ళు కనిపిస్తే మన సినిమా కానీ మన సినిమాని ఎంత అందంగా చూపించిన బేగ్కి టీం అందరి తరపున థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ. చాలా న్యాచురల్ గా, ఇది సినిమా షూటింగ్ లాగా కాకుండా నిజంగానే ఊర్లో. మా ఎడిటర్ పవన్ కళ్యాణ్
అంత మంచి మంచి కట్లు పాపం ఆయన ఒక్కొక్క షార్ట్ కట్ చేస్తూ ఎంత బాధపడ్డాడో. అవును, నాకే కట్ చేయబుద్ధి అవట్లేదు అన్నా. ఇది ఏదన్నా కట్ చేయాలంటే అమ్మా అంటాడు. యాక్చువల్లీ మీ సైకిల్ దొక్కేది ఉంది కదా, అది ఫస్ట్ నేను చూసినప్పుడు మీరు చాలా అంటే ఆ సీన్లో చాలా కోపంగా ఉండాలి. అది అరే ఎంత బాగా చేశారు అసలు అనుకున్నా. తర్వాత మనోడు చెప్పాడు, సార్ ఆవిడ సైకిల్ దొక్కడం రాదు సార్, అందుకే ఎక్స్ప్రెషన్ అలా, కానీ కరెక్ట్గా సింక్ అయింది కదా అని అనుకున్నాం. ఏం చెప్పారు సార్? సైకిల్ తొక్కడం రాదా? అదే కదా నాకు తెలియదు. సైకిల్ తొక్కడం రాదని ఎవరు అన్నారు? బాగా వచ్చిన వాళ్ళు ఒకలాగా తొక్కుతారు. అబ్బో వద్దులేండి, ఈ నోట్లోంచి ఇంకా ఏమేమి వస్తాయో వద్దులేండి. చీర కట్టుకుంది కదా ఇబ్బంది. ఆ సైకిల్ తొక్కడంలో డీటెయిల్ ఓకేనే సార్, మీరు ఏదంటే బాగా బాగా తొక్కారని చెప్తున్నాను నేను. లాస్ట్ లో మేము అడుకున్న తర్వాత అదే కదా, వద్దులేండి. ఓకే, మా ప్రొడ్యూసర్ గారు మన సినిమా ఫెబ్ 2 ప్రేక్షకులకు మీ మాట ఫెబ్ 1కే వెళ్ళి చూసేమని చెప్పండి. రేపే మనకు చెప్పడం రాలేదు, అది కూడా మీరే చెప్పండి సార్. ఏం కాదు, మేమందరం చెప్పేసాం. మీరు అయిపోతే ఫినిషింగ్ టచ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ లక్ష్మి చెప్పారు. లేదు, మీరే చెప్పండి. బాగా మాట్లాడతారు యాక్చువల్లీ. మీరు చాలా బాగా మాట్లాడతారు. మీరు ట్రైలర్ లాంచ్ లో ఇరగొట్టేశారు. సరే చెప్తానులేండి. ఆగండి చెప్పేస్తాను. పెంచకండి. ఫెబ్ 2 మా సినిమా రిలీజ్. ఫెబ్ 1 నైట్ 9 o'clockకి ప్రీమియర్స్తో సినిమా రిలీజ్ అవుతుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, భీమవరం, ఏలూరు, రాజమండ్రి అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉన్నాయి. మీరు అందరూ చూసి సినిమాని ఎంజాయ్ చేయండి. ఈ సినిమా 2-3 weeks హ్యాపీగా థియేటర్లో ఉంటుంది. సో చూసిన వాళ్ళు మళ్ళీ 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 చూసి పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మళ్ళీ 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 చూసి పెద్ద హిట్ చేయాలి, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు. నువ్వు మా లక్ష్మి మాటల్లో ఓకే, లక్ష్మిగానే చెప్పు. లక్ష్మి నార్మల్గానే మాట్లాడుతుంది. లక్ష్మిగానే చెప్పండి, నమస్తే. శివాని రావద్దు మధ్యలో. నా పేరు లక్ష్మి. ఫెబ్ 1 మా అంబాజీపేట మేనేజ్మెంట్ ప్రీమియర్. ఫెబ్ 2 మా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో మీరు మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ షో. థ్యాంక్ యూ శరణ్య ఫర్ హోస్టింగ్ us. కానీ ఒకటి, మన దగ్గర నితిన్ గానీ స్వర్ణ గానీ మన ఈ డిస్కషన్ లో వాళ్ళు అవైలబుల్ ఉంటే బాగుండేది. ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్టర్ రిలీజ్ ఒక పెద్ద హాల్ బుక్ చేసి అందరిని కూర్చోబెట్టి స్టేజ్ మీద 10 members, అప్పుడు కూడా మీకు సెంటర్ అంటే ఆఫ్టర్ రిలీజ్ వాళ్ళు ఇంకా తెలుస్తారు కదా జనాలకి, అప్పుడు చేయడం ఇంకా బెటర్. హోస్టింగ్ మీకు కూడా ఉండాలి కదా. కాదు అంటే సినిమా లో వర్క్ చేశారు కాబట్టి మీరు మాట్లాడడానికి మీరే బెటర్గా మాట్లాడతారు. అందుకే మీరే మాట్లాడారు. నువ్వు వరుసగా నువ్వే యాంకర్. శివ పేమెంట్ రెడీ చేసుకో.